హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు జేరడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అని శంభు మదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కుదురునట్టుగా చేయుగదయ్య ఈశ్వర. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడు. హయరింఖాముఖధూళి దూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నాశస్త్రాహతించలనొచ్చియు పూరించు మహానుభావుమతిలో చింతింతున శ్రాంతము. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నెడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువ మర్జునయనుచు మద్విశిఖి శిఖవృష్టి తెరలిదను జంతుజే ఉండు దిక్కు నాకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి కార్యక్రమంలో కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి భక్తి యొక్క విధానాన్ని చెప్తూ ఆయన అన్నమాట ఏమిటి అంటే, ఎవరైతే నా కథలను వింటూ ఉంటారో, నా గుణములను వింటూ ఉంటారో, మద్గుణ శృతి మాత్రేణ, అది ఒకటి. వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మయి సర్వగుహాశయే, అన్నిట్లోనూ కూడా నన్నే చూస్తూ ఉంటారు. అది అలవాటు అవుతుంది. ఆ అలవాటేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగా అంబసోంబుదౌ. గంగ బ్రహ్మాండమైనటువంటి వేగంతో సముద్రం వైపుకి పరిగెత్తుతున్నట్టుగా సముద్రం అనేటువంటి గతిని చేరడానికి అన్నట్టు గంగా నది ఏ విధంగా అయితే వెళుతుందో అదేవిధంగా మనోగతి, ఈ మనస్సు యొక్క గతి ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు అంటే మద్గుణశ్రుతి మాత్రేణ, నా గుణాలను విని నా గుణాలను మననం చేసి నా గుణాలలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం ఈ సత్కాలక్షేపంలోనూ కూడా సత్సంగాలలో వాటి గురించి వింటూ వాటి గురించి ఆలోచిస్తూ వాటికి సంబంధించినటువంటి విధానాలని గమనించుకున్నట్టయితే అప్పుడు ఈ విధంగా వెళుతుందమ్మా అని చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటి విశేషాన్నే కుంతీదేవి ఏమంటుందంటే, యాదవులందు పాండుసుతులందు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరడి గంగభంగి. ఘన సింధువు జేరడి గంగభంగి అంటే ఘనమైనటువంటి సముద్రాన్ని చేరేటువంటి గంగ వలె నా మనస్సు మదీయ బుద్ధి అనిశము కుదురునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. నా బుద్ధిని అతి ప్రేమగా నిత్య ఆదర వృత్తితో కుదురునట్లుగా చేయుగదయ్య ఈశ్వర అంటుంది. అంటే నా మనసు గంగానది సముద్ర ఘన సింధువు జేరుడి గంగభంగి
నిత్య ఆదర వృత్తితో కుదురునట్లుగా చేయుగదయ్య ఈశ్వర, ఎంతో ప్రేమగా నీ వైపుకి నా మనసు పరిగెత్తేటట్టు చెయ్యవయ్యా అని చెప్పి కుంతీదేవి ఏదైతే అందో అదే మాటని మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభసో అంబుధం వైపుకి అంటే సముద్రం వైపుకి గంగ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుందమ్మా. ఎప్పుడంటే నా యొక్క కథలు వినడం వల్ల, నన్ను అన్నింటిలోనూ కూడా చూడడం అనేటువంటి దానివల్ల ఇలాంటి పరిస్థితిలో అటువంటి భక్తుడికి అహైతుకీ అవ్యవహిత. ఇక ఏ విధమైనటువంటి కోరికలు కానీ, ఏ విధమైనటువంటి అభిలాష కానీ, ఏ విధమైనటువంటి మనోకామనలు కానీ ఒక్క భగవంతున్నే అన్నిటిలోనూ భగవంతున్నే చూడాలి అనేటువంటి ఒకే ఒక కోరికతో ఈ మనస్సు యొక్క గతి ఆ విధంగా వెళ్ళిపోతుంటుందమ్మా. అప్పుడు అన్నిట్లోనూ ఆయనే ఉండేటువంటి పరిస్థితులకి భేద దృష్టి అనేటువంటిది ఉండదు అని చెప్పిన తర్వాత అటువంటి భేద దృష్టి లేనటువంటి వాడు, అటువంటి ఫలాభిలాష లేనటువంటి వాడు ఆ గంగానదిలాగా మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళిపోయేటువంటి స్థితి కలిగినటువంటి అటువంటి సేవకుడు ఏ విధంగా ఉంటాడు అని 13వ శ్లోకంలో చెప్తూ సాలోక్య సాష్టి సామీప్య సారూప్యైకత్వం అప్యుత దీయమానం న గృహ్ణంతి వినా మత్సేవనం జనాః. అటువంటి పరిస్థితిలో అమ్మ ఏమిటి జరుగుతుందంటే దీన్నంతా కూడా నిర్గుణ భక్తి అన్నాం కదా. మన మనసు అన్నిట్లోనూ కూడా భగవంతుడిని చూడడం, భగవంతుడిని చూస్తూ ఉండేటువంటి సందర్భంలో అన్నిట్లోనూ ఆయన యొక్క తేజస్వరూపం మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ భావన చేస్తూ ఉన్నప్పుడు ఇక మనలో ఏ విధమైనటువంటి కోరికలు ఉండవు, అన్నిట్లోనూ తానే ఉండి తానే ఈ విధంగా కనిపిస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి భేద దృష్టి ఉండదు. ఎందుకు భేద దృష్టి ఉండదు? మనసు ఉంది కదండి, ఇంద్రియాలు ఉన్నాయి కదండి అంటే ఈ భావం వల్ల ఈ విధంగా భగవంతుడి యొక్క దర్శనం కలిగినప్పుడు ఆ వెళ్ళేటువంటి దోమో చేమో ఏనుగో నక్షత్రాలు గ్రహాలు మానవులు ఆలోచనలు రోగాలు అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆ వెలుగులో ఉండేటువంటి మచ్చల్లాగే కనిపిస్తాయి తప్ప అవి మనని ఏమీ ఎఫెక్ట్ చెయ్యవు అనేటువంటి అభేదమైనటువంటి అభిన్నంగా కనిపిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో అటువంటి నిర్గుణ భక్తులకు ఏం జరుగుతుందంటే జనాః అటువంటి వాళ్ళు మత్సేవనం వినా నన్నే సేవించాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అంటే ఏంటి సేవించడం అంటే ఇక్కడ ఏమిటంటే ఆయన పట్టుకుని పాదాలు పట్టుకోవడం అవన్నీ తర్వాత వస్తాయి. ఇక్కడ సేవనం అంటే ఏమిటంటే టు టేక్ త్రూ యువర్ ఇంద్రియాస్ ఈ వెలుగుని, ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ భావాన్ని నిరంతరము కూడా సేవించడం. మజ్జిగ సేవించండి అంటాం, మంచినీళ్ళు సేవించండి అంటాం. సేవించడం అంటే ఆ విధంగా లోపలికి తీసుకునేటువంటి మత్ సేవనం వినా అలా కంటిన్యూస్గా వాళ్ళు సేవిస్తూనే ఉంటారు. అది తప్ప మిగతావి ఏమీ కూడా చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆటంకం లాంటిది ఒకటి వస్తుంది. అదేమిటంటే సాలోక్య సాష్ణి సామీప్య సారూప్య ఏకత్వం అపివుత. అటువంటి అవిచ్ఛిన్నంగా అన్నిట్లోనూ భగవంతుణ్ణి చూస్తూ అలాగ మైమర్చిపోతూ మన మనసంతా ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే సాలోక్య ఇవి 4-5 రకాలైనటువంటి ముక్తుల్ని చెప్తారు. ఏమిటంటే సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనేటువంటి ముక్తులు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటన్నమాట సాలోక్యం ఇలాగా ఉండేటువంటి పరిస్థితుల్లో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక పరీక్ష పెడతాడు. సాలోక్యం అంటే నువ్వు ఇలా చూస్తున్నావు కదా నన్ను, కాబట్టి రా నా లోకానికి నేను తీసుకెళ్తాను అని చెప్పి వైకుంఠ లోకానికి తీసుకెళ్తాడు. సాలోక్యం అక్కడికి తీసుకెళ్తాడు. తర్వాత సాష్ణీ అంటే ఏమిటన్నమాట, నాకు ఎంత ఐశ్వర్యం ఉందో నీకు అంత ఐశ్వర్యము ఇస్తానంటాడు. సాష్ణి అంత ఐశ్వర్యము ఇస్తానంటాడు. తర్వాత సామీప్య ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. తర్వాత సారూప్య
అంతవరకు నీ రూపం వేరుగా ఉంటుంది, కానీ నిన్ను ఆ లోకానికి తీసుకెళ్ళి ఆయనకు ఉండేటువంటి సంపదలన్నీ నీకు ఇచ్చి తర్వాత నిన్ను దగ్గరికి తీసుకుని నిన్ను దగ్గరగా పెట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను తీసుకెళ్తూ ఉంటాను, వస్తావా అంటాడు. అలాగ అనేటువంటి స్థితిని ఆయన ఒక టెస్ట్ పెడతాడు నీకు. ఈ విధంగా అహైతుకి, ఏ ఫలాభిలాష లేకుండా సర్వంలోనూ భగవంతుడు చూసేటువంటి స్థితిలో నీ మనసు పరిగెడుతూ ఉన్నప్పుడు ఇవి ఆయన కల్పిస్తూ ఉంటాడు. మధ్యలో కల్పిస్తూ ఉండి తర్వాత ఇంకా ఏమిటంటాడంటే, ఓ పని చేస్తాను రా బాబు నిన్నని సాయుజ్య, నిన్ను నాలో తీసేసుకుంటానంటాడు. దీయమానం, దీయమానం అంటే ఇవన్నీ ఇస్తాను నీకు. సాలోక్య సాష్టి సమీప్య సారూప్య ఏకత్వమప్యుత దీయమానం, నిన్ను నాలో కలిపేసుకుంటాను అని కూడా అంటాడు. దీయమానం అదన్నీ ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు ఈ భక్తుడున్నాడే అన్నిట్లోనూ తన శరీరంలోను, తన మనసులోను, తన ఆలోచనలోను, తన చుట్టూ ఉండేటువంటి గాలిలోను, తను నడిచేటువంటి ప్రతి ప్రాంతంలో అన్నిట్లోనూ కూడా ఆ వెలుగులో నడుస్తూ ఉండేటువంటి వాడికి ఇక వాడికి మనసు అనేటువంటిది ఉండదు. ఆ వెలుగులో, ఆ జ్ఞానంలో నిండిపోయినటువంటి వాడిని టెస్ట్ చేయడం కోసం అని చెప్పి నా లోకానికి రా, నా దగ్గరకుండు, నిన్నతో చెప్పుతాను, నిన్నాలో కలిపేసుకుంటాను అని చెప్పేసేసి దీయమానం అవన్నీ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అసలైనటువంటి భక్తుడున్నాడే నా గృహ్ణంతి, ఏమి తీసుకుని నాకు ఇవేం వద్దయ్యా అంటాడమ్మా. మత్సేవనం వినా, అలాగ నిన్ను చూస్తుంటే ఆ సేవనాన్ని దాన్నే నేను అలాగ అనుభవిస్తూ ఉంటాను అనుకుంటాడే తప్ప ఇవన్నీ ఇస్తాను అని చెప్పేసేసి నా సేవకుడైనటువంటి వాడు ఎప్పుడు వాటిని ఒప్పుకోడమ్మా అన్నాడు. దీనికే పోతన గారు ఈ శ్లోకానికి ఆయన ఈ విధంగా అనువాదం చేస్తూ, నిష్కాములైన మదీయ భక్తులను అట్టి భక్తి యోగంబు, నిష్కామం ఏ విధమైనటువంటి కామం లేకుండా, ఏ విధమైనటువంటి కోరికలు లేకపోతే భేదభావం లేకుండా ఉండేటువంటి మదీయ భక్తులను, నా భక్తులను అట్టి భక్తి యోగంబు ఆ విధంగా భక్తి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు ఇవన్నీ వస్తాయిట. ఇలాగ భక్తి చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కావున అటువంటి పరిస్థితిలో మహాత్ములగు వారు అంటే పరమాత్మ యొక్క ఆ ఆత్మతత్వాన్ని, మహా అంటే చాలా గొప్పదైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాళ్ళు నిజమనోరథ ఫలదాయకంబులైనను ఇవన్నీ కూడా ఇంత భక్తి చేస్తూ ఉండడం వల్ల సాలోక్యం, సారూప్యం, సాశ్వర్యం, సాయుజ్యం ఇవన్నీ వస్తున్నా కూడా నిజమనోరథ ఫలదాయకంబులైనను ఇవన్నీ కూడా వస్తున్నప్పటికీ కూడా మదీయ సేవా విరహితంబులైన, నా సేవ చెప్పంటే నన్నే అనుభవిస్తూ నన్నే నిరంతరము కూడా తనలోనే నింపుకుంటూ తాను అన్నిట్లోనూ నింపుకునేటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఆ జ్ఞాని, ఆ భక్తుడు ఇతర కర్మములు ఆచరింపనులరు. ఇంకొక పని చెయ్యడానికి, ఇవన్నిటినీ ఎంజాయ్ చేయడానికి వాళ్ళరు, ఒప్పుకోరు. ఇటువంటి స్థితిలకి, ఆ లెవెల్కి వెళ్ళినటువంటి భక్తిని ఏమిటంటారంటే ఆత్యంతిక భక్తి యోగం అని చెప్పుదురు. అంతకు ముందు చెప్పింది ఏమిటి? నిర్గుణ భక్తి అన్నారు. అంటే నా కథలు వినడం వల్ల నీకు సర్వంలోనూ, నా గుణాలు వినడం వల్ల సర్వంలోనూ కూడా భగవంతుడి యొక్క తేజోరూపం, సత్యరూపం, ఆనందరూపం ఇవన్నీ నీకు అనుభవంలోకి వస్తున్నప్పుడు అప్పుడు నీకు ఏ విధమైనటువంటి కామనలు ఉండవు, తర్వాత ఏ భేదభావము ఉండనటువంటి స్థితిలో ఉంటావు కదా. అలా ఉండేటువంటి దాన్ని నిర్గుణ భక్తి అంటారు. నిర్గుణ భక్తిలోను వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా వస్తాయి. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఇవన్నీ కూడా నువ్వు నాకు వద్దు అనుకోవడం కాదు, అవన్నీ వచ్చి మీద పడిపోతే అలా వెళుతూ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉన్నటువంటి వాటిని కూడా చూస్తూ నన్నే కావాలి అని కోరుకునేటువంటి వాడున్నాడే, అప్పుడు వాడు ఇతర కర్మములను ఆచరింపనొల్లరు. అటువంటి ఆ రిజెక్షన్ టైప్ ఆఫ్ భక్తిని ఆత్యంతిక భక్తి అంటారమ్మా అని చెప్పి, ఆత్యంతిక భక్తి అంటే ఏమిటో ఆయన చెప్పిన తరువాత ఇక 14వ శ్లోకంలో సయేవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత
ఏనాత్రివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే. దీన్ని ఆత్యంతిక భక్తి అంటారు కదా, అదే చెప్తున్నారు. స ఏవ భక్తి యోగాఖ్య సహ, అట్టి భక్తిని అంటే ఏమిటి, సారూప్యం 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 సాయుజ్యం ఇవన్నీ ఉన్నాయా, వాటిని కాకుండా నిరంతరము తననే అనుభవించేటువంటి స్థితిలో ఉండేటువంటి సహ అట్టి భక్తి యోగ ఆఖ్య, అటువంటి భక్తి యోగం పేరు ఏం పెట్టాను, ఆత్యంతిక. అతి అంతిక. ఆత్యంతికం అంటే ఏమిటంటే అతి అంతక, అతి ఇంకా అంతక అంటే చివరి స్టేజ్ అన్నమాట. అంటే సర్వోత్కృష్టమైనటువంటి స్థాయి కలిగినటువంటి భక్తి అంటారమ్మా అని ఉదాహృత పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది అసలైనటువంటి భక్తి అంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి భక్తి వలన ఏం జరుగుతుంది, ఆత్యంతిక భక్తి వచ్చిందండి, బాగానే ఉంది, ఇవన్నీ కూడా దాటేటువంటి స్థితిలో మా మనసు ఉంది అని అనుకున్నటువంటి భక్తులకి ఏం జరుగుతుంది, ఏమిటి ప్రయోజనం అని అమ్మ నువ్వు అడిగావనుకో, దాని ఏన అటువంటి ఆత్యంతిక భక్తి చేత, ఏన అంటే దేని చేత, దేని చేత అంటే ఈ ఆత్యంతిక భక్తి చేత త్రిగుణం, మూడు గుణాలతో కూడుకున్నటువంటి సత్వరజస్తమో గుణాలతో కూడుకుని శరీరాన్ని ధరించి సత్వరజస్తమో గుణాల చేత చేసేటువంటి కార్యకలాపాలు అన్నిటినీ కూడా దాటేసినటువంటి పరిస్థితి వచ్చిందిగా నిర్గుణ భక్తిలో. అటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు త్రిగుణం అతిక్రమ్య, ఈ త్రిగుణాలను అప్పుడు వాడు అతిక్రమిస్తున్నాడు, త్రిగుణాతీతుడు అవుతాడు. అంటే భగవంతుడు వేరు, విగ్రహం వేరు, నేను వేరు, నేను అవి చేస్తున్నాను, నేను ఇవి చేస్తున్నాను, నేను ఇంత గొప్పగా ఇవి చేశాను అనేటువంటి స్థితి అంతా కూడా త్రిగుణాల వల్ల వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్యంతిక భక్తి అనేటువంటి స్థితిలోకి నువ్వు ఎదిగావో, when you have got projected into that highest స్టేట్కి నువ్వు ప్రొజెక్ట్ అయ్యావో అప్పుడు మాత్రమే నీవు త్రిగుణం అతిక్రమ్య, అప్పుడు ఆ త్రిగుణాలను అతిక్రమిస్తావు. అప్పుడు ఏం జరుగుతుందంటే మద్భావాయ ఉపపద్యతే. మద్భావాయ అంటే నాలో ఐక్యమయ్యేటువంటి దానికి అర్హుడు అవుతావు. సాయుధ్యం కూడా ఆయనలో ఐక్యం అవడం అని చెప్తారుగా, సాయుధ్యము అంటే ఆయనలో ఐక్యం అవడం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే మాట ఏమిటంటే మద్భావాయ ఉపపద్యతే, నాలో ఐక్యమగుటకు అర్హత నీకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే త్రిగుణం అతిక్రమ్య, త్రిగుణాలను అతిక్రమించినప్పుడు. శరీరం ఉన్నంత కాలము కూడా త్రిగుణాలు ఉంటాయి. ఈ త్రిగుణాల యొక్క లెవెల్ దాటిన తర్వాత అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచకోశాలు, పంచప్రాణాలు, తర్వాత ప్రారబ్ధ కర్మలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రాలిపోతాయి నిర్గుణ భక్తి చేయడం వల్ల. ఇలాగ రాలిపోయిన తరువాత ఆత్యంతిక భక్తి చేస్తుండేటువంటి సందర్భం వల్ల నీకు కలిగేటువంటిది ఏమిటంటే అప్పటికి ఇవన్నీ రాలిపోయినా, వీటి యొక్క స్పృహ నీకు లేకపోయినా, అవి నిన్నేమీ ఎఫెక్ట్ చెయ్యకపోయినా త్రిగుణాలు మాత్రం ఉంటాయి కదా, ఆ త్రిగుణాలను ఆత్యంతిక భక్తి వల్ల త్రిగుణం అతిక్రమ్య, దాన్ని అతిక్రమించేసినప్పుడు మద్భావాయ నాలో ఐక్యం అవడానికి ఉపపద్యత, అప్పుడు నీకు అర్హత వస్తుంది. మరి సాయుధ్యం అంటే కూడా ఆయనలో శ్రీహరిలో ఐక్యం అవడమే అని చెప్పారు కదండి. అంటే ఒక సింపుల్ డిఫరెన్స్ ఒకటి ఉంది ఇక్కడ. ఏమిటంటే సాయుధ్యం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి, అందులో పంచదార వేసి కలిపేసామనుకోండి. ఇప్పుడు ఆ నీళ్ళను మనం రుచి చూస్తే ఏమవుతుంది, నీళ్లు ప్లస్ పంచదార యొక్క తీపితనం ఉంటుంది. ఇప్పుడు పంచదార ఏం జరిగింది, నీళ్లలో సాయుధ్యం, అందులో కరిగిపోయింది, అందులో ఐక్యం అయిపోయిందిగా. కానీ అలాగ ఐక్యం అయినా సరే పంచదార యొక్క గుణమైనటువంటి తీపి ఇంకా ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా భగవంతుల్లోకి ఈ నిర్గుణ భక్తి చేసినటువంటి వాడు భగవంతుడిలోకి, అంటే భగవంతుడు అనేటువంటి గ్లాసు నీళ్లలోకి పంచదార అనేటువంటి వీడు కలిసిపోయినా ఇంకా నేను తీయగా ఉన్నాను, నా తీపితనం భగవంతుడికి వచ్చింది. నీళ్లల్లో ఉండేటువంటి ఆ నీరు ఏమనుకుంటుంది, నేను తీయగా మారాను అంటే నేను ఈ భక్తుడిని నాలో కలుపుకున్నాను అని చెప్పి ఆ భక్తుడిని తను వేరుగా పెడుతూ ఉంటాడు. ఇది సాయుధ్యం అంటే.
కైవల్యము అంటే మద్భావాయ ఉపపద్యత, నాలో ఐక్యమవడం అంటే మద్భావాయ, నన్నే నువ్వు పొందుతావు, నేనే నువ్వైపోతావు, నువ్వే నేనైపోతావు అనేటువంటి స్థితికి వస్తుంది. అటువంటి స్థితిని కైవల్యం అంటారు. కైవల్యం అనేటువంటిది ఏమిటంటే, ఈ ఎగ్జాంపుల్కి రండి. ఇప్పుడు పంచదార కలిపేసావు, పంచదార కలిపేసేసిన తర్వాత పంచదార ఏమో తీయగా, నీళ్లు తాగితే తీయగా ఉంటాయిగా. ఇప్పుడు శ్రీ కైవల్యం అంటే ఏమిటంటే, అప్పుడు ఆ నీళ్లు తాగినా సరే ఇంకా పంచదార అనేటువంటిది కనిపించదు, అప్పుడు తీపి అనేటువంటిది ఉండదు. నీళ్లకు మొదట ఏ రుచి అయితే ఉంటుందో ఆ రుచి మాత్రమే ఉంటుంది తప్ప, ఈ పంచదార దాంట్లో కలిపినా సరే పంచదార యొక్క గుణం ఏమాత్రము కూడా దాంట్లో ఉండదు. ఇటువంటి స్థితిని కైవల్యము అంటారు. అందువల్ల పోతన గారు భాగవతాన్ని ప్రారంభించేటప్పుడు శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకుందానవోద్రేకస్తంభకు కిళీలోల విలసదృగ్జాల బ్రహ్మాండ భండంబులన్ అని చెప్పేసి ఆయన ఆ శ్రీకైవల్య పదంబు చేరడానికే నేను భాగవతాన్ని రాస్తూ ఉన్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదంటే సేవించడం, అలాగే సేవిస్తూ ఉన్నాను నేను. ఎవరినంటే నానా సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు, మహానందాంగనాడింబన్ మహత్తరమైనటువంటి ఆనందం యొక్క స్వరూపం కలిగినటువంటి డింభకుడు అంటే పిల్లడు. అలా బాలకృష్ణుని నేను ఎప్పుడూ సేవిస్తూ ఉంటాను. ఎందుకోసం అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకై, అంటే సాలోక్యం కాదు, సామీప్యం కాదు, సార్ష్యం కాదు, సాయుధ్యం కాదు, టోటల్గా మద్భావం ఉపపద్యతే. అలాంటి స్థితిలోని దాన్ని ఆత్యంతిక భక్తి అంటారు. అందువల్ల భాగవతం యొక్క శ్రవణం చేయడం వల్ల, భాగవతం యొక్క పారాయణ చేయడం వల్ల, భాగవతం యొక్క శ్రవణం చేయడం వల్ల ఈ నిర్గుణ భక్తితో పాటు ఆత్యంతిక భక్తి వచ్చినప్పుడు ఇక నీ ఎగ్జిస్టెన్స్ అంటే నీ అహంకారం, నీ త్రిగుణాలు ఇంకా ఇవేమీ కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావ ఉపపద్యతే, నా భావంలోకి నువ్వు వస్తావు అంటే యూ బికమ్ ఐ బికమ్ యూ. అంటే అహం బ్రహ్మాస్మి త్వమేవాహం, త్వం నీవే, నేను అయి ఉన్నాను. తత్వమసి, తత్ అది అంటే పరమాత్మ, తత్ అహం అసి నేనై ఉన్నాను, నేనే అదే నీవై ఉన్నాను అనేటువంటి భావంలోకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఏమైందన్నమాట, భేద దృష్టి లేదు. తర్వాత నా ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కూడా నిష్కారణంగా నేను చేస్తున్నాను అనేటువంటి, ఇంకా నేను అనేటువంటి భావం ఇంకా ఉంది. ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటంటే నీవు త్రిగుణాత్మకమైనటువంటి వాడివి. ఈ ఆత్యంతిక భక్తిలో అంటే ఏమిటన్నమాట, ఈ మధ్యలో వచ్చేటువంటి సారూప్యాలు ఇవన్నీ ఉన్నాయే, ఈ అడ్డంకులు ఉన్నాయే, ఈ అడ్డంకులను కూడా దాటిపోయి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా ఎలా ఉంటుంది అంటే, మామూలుగా మనం చూస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఏదో ఆశ్రమాలు పెడతారు, లేకపోతే ఇది చేస్తుంటారు, అది చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. మేము చాలా దగ్గరగా ఉన్నామండి, గర్భగుడిలోకి వెళ్ళిపోయామండి, మాయాంచి పంచులు కట్టేసుకున్నామండి, మేమేమో కొబ్బరికాయలు కొట్టేస్తున్నామండి, మేము అవి చేసేస్తున్నామండి, మంత్రం చదివేస్తున్నాం, మేము చాలా సమీపంగా ఉన్నామండి. ఏమిటి సమీపంగా ఉన్నావు? అప్పటికి ఇంకా నువ్వు వేరుగానే ఉన్నావు. నేను వీడికి సమీపంగా ఉన్నాను, వీడి నెత్తి మీద కొబ్బరికాయ నీళ్లు పోస్తున్నాను, వీడి పువ్వులు అలంకరిస్తున్నాను అనేటువంటి భావంతోనే ఇంకా ఉన్నావుగా నువ్వు. అసలు గర్భగుడిలోకి వెళ్ళి చాలా సమీపంగా ఉన్నావని నువ్వు అనుకుంటూ ఉంటావు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బయట కూర్చుని నిలబడి చూస్తూ ఉండేటువంటి వాడు పరిపూర్ణంగా అన్నిటిలోనూ కూడా దివ్య తేజస్సుతో, ఆ జ్ఞానంతో తన మనసును పూర్తిగా నింపేసుకుని ఉండి ఈ సామీప్యాలు, సాలోక్యాలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టేటువంటి స్థితిని ఆత్యంతిక భక్తి అంటారమ్మా. అటువంటి భక్తి కలిగినటువంటి వాడు నాలో ఐక్యమవుతూ ఉంటాడు అన్నారు. అదేవిధంగా చూడండి, మామూలుగా ఎవరైనా ఒక మినిస్టర్ ఎవడో ఉన్నాడు, వాడి పక్కన వీడు వెళ్ళి ఫోటో తీయించుకుని నువ్వు కూడా రావయ్య అంటే వీడు వాడితో కారులో వెళ్తూ ఉంటే వాడేమో నాతో పాటు తీసుకెళ్తున్నాడు,
కాబట్టి నాతో సమానంగా ట్రీట్ చేస్తున్నాడు అనుకుని మూర్ఖత్వంలో పడిపోయి అటువంటి విధానాల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటివి మనం చూస్తూ ఉంటాం. అమ్మో, ఈ పూజారి గారు నేను రాగానే హారతి ఇచ్చాడండి అంటాడు. పూజారి అంటే వీడికి హారతి, నాకు హారతి ఇచ్చాడండి అంటాడు. నీకు హారతి రా వెధవా, వినాయకుడికి హారతి ఇస్తాడు, అక్కడ ఉండేటువంటి విగ్రహానికి హారతి ఇస్తాడు, నన్ను చూడగానే హారతి ఇచ్చాడండి అంటాడు. నాకు హారతి ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. నాతో మాట్లాడు, ఇవి ఆడవాడు నీతో మాట్లాడడానికి, నువ్వు భగవంతుడితో నువ్వు మాట్లాడాలి, ఆయన నువ్వు పలకరించాలి, ఆయనకు నువ్వు దండం పెట్టాలి, నువ్వు ఆయన దగ్గరగా ఉండి ఫోటో తీయించుకోవాలనుకోవాలి. కానీ మామూలుగా ఈ తతంగాలన్నీ ఏమిటి, ఇదంతా భక్తి అనుకుంటామేమిటి? కాబట్టి ఇదంతా కూడా భక్తి కాదమ్మా, ఇదంతా భేషజం, ఆడంబరం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలతో కూడుకున్నటువంటి భక్తి. ఇది భక్తి కాదని అంటం లేదు. కాసేపైనా వచ్చి అక్కడ ఏదో స్తోత్రం ఏదో చేస్తున్నావు, అర్థం లేకపోయినా అర్థం అయినా ఏదో చేసేస్తూ ఉంటావు. ఈ స్టేజ్లన్నీ దాటాలమ్మా అని చెప్పి కపిల మహర్షి తల్లికి చెప్తున్నట్టుగా మనకి బుద్ధి చెప్తున్నటువంటి విశేషం ఇది అన్న సంగతి మనం గ్రహిస్తేనే మనం భాగవత శ్రవణ ఫలం చేసినటువంటి ఆనందం మనకి లభిస్తుంది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు, ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా ఆయన చెప్తూ ఎలా చెయ్యాలి ఈ పనులనేటువంటి విషయాన్ని చెప్తాడు. రేపటి కార్యక్రమంలో ఆ విశేషాన్ని చూద్దాం.